జగదీశ్వరి ఈ సమస్త బ్రహ్మాండమును ఆవరించిన మహాశక్తి స్వరూపిణి. ఈ జగత్తునందు వ్యక్తి రూప కుండలిని శక్తి ఆ తల్లి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము ఈ మొదలైన పంచభూత తత్వాలతో నిండి ఉన్న ఆ తల్లిని కొలవడానికి కానీ, గణించడానికి కానీ, నిర్వచించడానికి కానీ వీలు లేకుండా అలాంటి తత్వం కలిగింది జగన్మాత. మనసు, వాక్కులు ఎంత దూరం వెళ్ళి ఇక వెళ్ళలేక వెనుదిరిగిపోతాయి. కొంత దూరం వెళ్ళి తర్వాత వాటికి ఇంక వెళ్ళలేవు. వాటికి అవతల అన్నిటికీ అతీతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపమే ఆ జగన్మాత. కాబట్టి అమ్మవారిని అమేయ అనే నామంతో భక్తి శ్రద్ధలతో మనం గనక స్మరిస్తూ ఉంటే అమ్మవారిని కొలలేము అనుకున్నాము, అమ్మవారిని నిర్వచించలేము అని ఈ నామం ద్వారా అనుకున్నాము. వసన్యాది వాగ్దేవతలు అలాంటిది అమ్మవారు అని మనకి వివరించారు. కానీ అవి చేయగలం ఒక భక్తితో మాత్రమే అమ్మవారిని కొలవగలం, అమ్మవారిని నిర్వచించగలం. కాబట్టి ఈ నామం ద్వారా మనము అమ్మవారిని భక్తితో నిర్వచించవచ్చు, భక్తితో కొలవవచ్చు, భక్తితో అమ్మవారిని కట్టిపడేయచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 616వ నామము అమేయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే కొలత వేయదగినది అని అర్థం వస్తుంది. మేయము అంటే కొలత. ఒక ఏదైనా మనం కొలుస్తూ ఉంటాం కదా, దానిని మేయము అంటాము. కొలత వేయదగినది. ఏ వస్తువులను మనం కొలత వేయగలమో, ఏ వస్తువులను మనం గణించగలమో, ఏ వస్తువులను మనము నిర్వచించగలమో వాటిని మేయములు అంటూ ఉంటామన్నమాట. అమేయ అన్న మనకి అర్థం ఏంటి అంటే కొలుచుటకు కానీ, గణించుటకు కానీ, నిర్వచనమునకు వీలు లేనిది అని అర్థం. అంటే ఇలా మనం అమ్మవారిని నిర్వచించగలము, ఇలా చెప్పగలము అని లేదన్నమాట. అంతకన్నా ఎక్కువగా ఉన్నది అమేయము అని అన్నమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఎటువంటి కొలతకు కానీ, ఏ విధంగానైనా సరే గణించడానికి కానీ వీలు కానిటువంటిది, మనం నిర్వచించడానికి కూడా అమ్మవారు వీలు కానిది అని ఈ నామం యొక్క అర్థము. ఈ ప్రపంచంలో ఏదైనా ఏ వస్తువైనా సరే కొలవడానికి కానీ అంటే మనం ఆ వస్తువు గురించి నిర్వచించడం కానీ లేనిది అంటూ ఏదైనా ఉందా? లేదు కదా. అలా కొలవబడు వస్తువు అన్నదే లేదు. అయితే లింగ పురాణం నందు స్వర్గ పాతాళ లోకాంతమైన బ్రహ్మాండం యొక్క ఆవరణావష్టకము కొలవదగిందంతయు ఉమారూపమే అని చెప్పబడి ఉందన్నమాట. కొలుచువాడేమో మహేశ్వరుడు అని ఉంది అందులో. జగన్మాతను కొలుచువారు ఆమె తప్ప మరొకరు లేరు. అంటే జగన్మాతని జగన్మాతే కొలుచుకోగలదు అని. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనం కొలవలేనిది లేదు. మనం కొలవగలం, దేన్నైనా కొలవగలం. కానీ అమ్మవారిని మనం కొలవగలమా? అయితే ఇక్కడ లింగ పురాణంలో మాత్రము శివుడు కొలవగలడు, అమ్మవారికి ఆవిడ మాత్రమే కొలుచుకోగలదు అని చెప్పి ఉందన్నమాట. ఏదైనా మనం చెప్పడానికి కానీ కొలవడానికి కానీ వీలు కాని తత్వం కలిదే సాక్షాత్తు ఆ జగన్మాత. తైత్తరీయోపనిషత్తు ఆ తల్లిని యతో వాచో నివర్తంతే ఆపాప్య మానస అని పలికిందనమాట. దీని అర్థం ఏంటి అంటే మన మనస్సు, వాక్కు ఎంత దూరం వెళ్ళి ఇక వెళ్ళలేక వెనుదిరిగిపోతాయో వాటికి అవతల అన్నిటికింత అతీతంగా ఉన్నదే ఆ పరబ్రహ్మ స్వరూపమైన జగదంబిక అన్నమాట. ఆ తల్లి యొక్క తత్వము అమేయము, మనం తెలుసుకోలేనటువంటిది. పరబ్రహ్మ స్వరూపమే అమేయమైన పరమాత్మ యొక్క రూపాన్ని భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలో అద్భుతంగా వివరించి ఉంది. ఆ రూపమే జగదేశ్వరి యొక్క అమేయ రూపం కూడా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపిన విరాట్ స్వరూపంలో ఆయన యొక్క ముఖాలు అనంతములు ఉన్నాయి, నేత్రాలు చాలా అసంఖ్యాకములు అనమాట. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితం అనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపము అనేకమైనది దివ్యాస్త్రములను ధరించి ఉంది. దివ్యమైన మాలలను, పీతాంబరులను ధరించి ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ దివ్య శరీరం నుంచి పరిమళభరితమైన ఒక సుగంధములన్నీ అన్ని దిక్కులకు వస్తూ ఉన్నాయన్నమాట. ఆ రూపము
సర్వాశ్చర్యకరము. ఆ రూపాన్ని చూస్తే ఆశ్చర్యకరంతో అర్జునుడు తన్మయత్వంతో ఉండిపోయాడు. ఎంత ఉందంటే అనంతము, అమేయము, సర్వతోముఖం అనమాట. అటువంటి రూపాన్ని కొలుచుటకు ఎవరికి సాధ్యమవుతుంది? అంత రూపం మన ఊహలోకే అందదు కదా. అలాంటి రూపాన్ని కొలవడానికి సాధ్యమే కాదు. అందుకే పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరి అమేయ అని కీర్తింపబడుతూ ఉంటుంది. నయమాత్మ ప్రవచనేన లభ్య అన్నారు. అంటే ఏంటి? ఆత్మస్వరూపిణి అయిన జగదంబ ఎటువంటి వచనాలకు కానీ, ప్రవచనాలకు కానీ, నిర్వచనాలకు కానీ లొంగేది కాదు. ఆమెతో సమానమైనది కానీ, ఆమె కన్నా అదుకులు కానీ ఎవరూ లేకపోవడంతో ఆమెను కొలవగలవారు ఎవరున్నారు? ఇయానితి మాతం పరిచ్ఛేత్తుం న శక్యతే. అంటే ఇంతది అని గణించడానికి కానీ, విభజించడానికి కానీ అమ్మవారు వీలు కానిది. దృశ్యమానమైన ఈ ప్రపంచంలో దృగ్రూపమై అదృశ్య రూపంలో ఉన్న ఆ తల్లిని కొలవటం, గణించడం, నిర్వచించడం ఎవరి వల్ల అవుతుంది? ఈ సమస్త విశ్వంలో ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా అవన్నీ కూడా పరిచ్ఛిన్నములైనవి అన్నమాట. పరిమాణము, ప్రమాణము కలవే ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకగా అండపిండ బ్రహ్మాండములను అతిక్రమించి ఉండి అపరిచిన్నమై ఏకైకమై ప్రమాణము పరిమాణము లేక ఉన్న జగదీశ్వరిని అమేయ అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. నిత్య సత్యమై, జ్ఞానరూపమై, మానవ సృష్టి కానిదై, తయారు చేయబడిన పదార్థము కానిదై, నిర్గుణము, నిష్కలము, అజరము, అమరమై ఉన్నదో అదే అమేయ అని వ్యవహరింపబడుతూ ఉందన్నమాట. జగదీశ్వరి ఈ సమస్త బ్రహ్మాండమును ఆవరించిన మహాశక్తి స్వరూపిణి. ఈ జగత్తునందు వ్యక్తి రూపా కుండలిని శక్తి ఆ తల్లి. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము ఈ మొదలైన పంచభూత తత్వాలతో నిండి ఉన్న ఆ తల్లిని కొలవడానికి కానీ, గణించడానికి కానీ, నిర్వచించడానికి కానీ వీలు లేకుండా అలాంటి తత్వం కలిగితే జగన్మాత. మనసు, వాక్కులు ఎంత దూరం వెళ్ళి ఇక వెళ్ళలేక వెనుదిరిగిపోతాయి. కొంత దూరం వెళ్ళి తర్వాత వాటికి ఇంక వెళ్ళలేవు. వాటికి అవతల అన్నిటికీ అతీతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపమే ఆ జగన్మాత. కాబట్టి అమ్మవారిని అమేయ అనే నామంతో భక్తి శ్రద్ధలతో మనం గనక స్మరిస్తూ ఉంటే అమ్మవారిని కొలలేము అనుకున్నాము, అమ్మవారిని నిర్వచించలేము అని ఈ నామం ద్వారా అనుకున్నాము. వసన్యాది వాగ్దేవతలు అలాంటిది అమ్మవారు అని మనకి వివరించారు. కానీ అవి చేయగలం ఒక భక్తితో మాత్రమే అమ్మవారిని కొలవగలం, అమ్మవారిని నిర్వచించగలం. కాబట్టి ఈ నామం ద్వారా మనము అమ్మవారిని భక్తితో నిర్వచించవచ్చు, భక్తితో కొలవవచ్చు, భక్తితో అమ్మవారిని కట్టిపడేయచ్చు. శ్రీమాత్రే నమః.